యుద్ధ మేఘాలు. హిందూ దేవాలయం కోసం బౌద్ధ దేశాల యుద్ధం. ఎన్ని ప్రాణాలు పోయినా సరే ఆలయాన్ని దక్కించుకుంటాం. ఆలయం విషయంలో తగ్గేదేలే అంటున్న థాయిలాండ్. రెండు దేశాల మధ్య శివాలయం చిచ్చు. సరిహద్దుల్లో సై అంటే సై అంటున్న సైనికులు. ప్రియాహ్ విహార్ విషయంలో వెనక్కి తగ్గని ఇరు దేశాలు. ఆలయంపై వెనక్కి తగ్గని థాయ్ కాంబో. సాధారణంగా యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంటే మీరేమంటారు? నీటి కోసమో, సరిహద్దు కోసమో, ఆధిపత్య పోరు కోసమో అని చెబుతారు కదా. అవును, మీరు కరెక్ట్ గానే చెప్పారు. కానీ ప్రపంచంలో కొన్ని యుద్ధాలు మాత్రం చిత్ర విచిత్రంగా జరుగుతాయి. మనం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నల్లమందు కోసం యుద్ధం జరగడం విన్నాం. కార్మిక యుద్ధం విన్నాం. అంతేకాదు పారిశ్రామిక యుద్ధం గురించి కూడా విన్నాం. కానీ మొదటిసారి ఒక ఆలయం కోసం యుద్ధం జరగడం చూడబోతున్నాం. అది కూడా ఒక హిందూ ఆలయం కోసం. మరి ఏంటి ఆ ఆలయం? ఎక్కడుంది? ఆ ఆలయం కోసం ఏ దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి? ఇలా అన్నింటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి. మూడో ప్రపంచ యుద్ధం దగ్గరలోనే ఉంది అనడానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు నిదర్శనమని చెప్పలేం. అవును, నిజంగా మరికొన్ని రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనే భయం యావత్ ప్రపంచ దేశాలకు గుబులు పట్టుకుంది. చిన్న చిన్న వాటి కోసం దేశాలు యుద్ధాల్లోకి దిగుతున్నారు. అందులో భాగంగానే మరో 2 ఆసియా దేశాలు రణరంగంలోకి దిగాయి. గత 3 రోజుల నుంచి థాయిలాండ్, కాంబోడియా దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దులు పలు చోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇప్పటికీ ఇరువైపులా 30 మందికి పైగా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 1,30,000 మంది ప్రజలు స్వస్థలాలను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. 28 మంది గాయపడ్డారు. 2 దేశాలు రాకెట్లు, పిరంగులతో మెరుపు దాడులు చేసుకున్నాయి. థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలతో దాడి చేసింది. కాంబోడియా, థాయిలాండ్ సరిహద్దులో మొత్తం 6 చోట్ల దాడులు జరుగుతున్నాయి. అసలు ఆ యుద్ధం ఎందుకు అని ఆరా తీస్తే అప్పుడు బయటపడింది అసలు సంగతి. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? థాయిలాండ్, కాంబోడియా 30 మందికి పైగా పౌరులు. F-16 యుద్ధ విమానాలతో దాడి. మొత్తం 6 చోట్ల దాడులు. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ఆధిపత్య పోరు కోసమో, లేదంటే సరిహద్దు కోసమో, నీటి కోసమో జరుగుతుంది అంటే మీరు థాయ్ మసాజ్ చేసుకున్నట్లే. ఈ 2 దేశాలు యుద్ధం చేసుకుంటుంది ఒక ప్రాచీన హిందూ ఆలయం కోసం. అది కూడా ఓ రాజు కట్టించిన శివాలయం కోసం అన్నమాట. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. సంయమనం పాటించి శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలను సూచించింది. తమ భూభాగంలో కాంబోడియా సైన్యం మందుపాత్ర అమర్చడం వల్ల 2 సైనికులు గాయపడ్డారని థాయిలాండ్ అంబాసిడర్ భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లారు. అయితే థాయిలాండ్ వాదనను కాంబోడియా ఖండించింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామని మలేషియా ప్రధాని అన్వార్ ఇబ్రహీం తెలిపారు. మలేషియా ప్రతిపాదనను కంబోడియా స్వాగతించింది. ఆధిపత్య పోరు కోసమో, సరిహద్దు కోసమో, నీటి కోసమో ప్రాచీన హిందూ ఆలయం. ఇక విషయంలోకి వెళ్తే థాయిలాండ్, కంబోడియా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న సరిహద్దు వివాదం ఇటీవల తీవ్రమైంది. ఫలితంగా ఇరు దేశాలకు చెందిన సైన్యాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఘర్షణలు క్రమంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా థాయిలాండ్లోని ట్రాట్ ప్రావిన్స్, కంబోడియాలోని ఫ్రూషాట్ ప్రావిన్స్ సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన బలగాలు దాడులు చేసుకున్నాయి. రక్షణాత్మక ధోరణిలోనే దాడులు చేశామని ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఆలయం దగ్గర కాల్పుల తర్వాత ప్రారంభమైంది. దీని తర్వాత కంబోడియా సైనికులు థాయిలాండ్ సైనిక స్థావరం దగ్గరకు చేరుకున్న తర్వాత 2 సైన్యాల సైనికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. కంబోడియా సైనికులు రాత్రి 8:30 ప్రాంతంలో థాయ్ సైనిక స్థావరాలపై దాడి చేశారు. కంబోడియా సైన్యం టా ముయేన్ థాయ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని ద్వారా కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది. ఇంతకీ ఏమిటి ఆ వివాదం? వాస్తవానికి ఈ ఘర్షణకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా కానీ అది కాదు. సరిహద్దుల్లో ఉన్న ఓ హిందూ దేవాలయం కోసం. అవును, చారిత్రాత్మకమైన ఒక హిందూ దేవాలయం కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి.
ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రిహుబిహార్, టామోన్ తోమ్, తామ్యూన్ తోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపితో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో కైమర్ రాజు సూర్యవర్మన్ శివుని ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ ఆలయం కోసమే రెండు దేశాలు యుద్ధంలోకి దిగాయి. ఇది కంబోడియాలోని ప్రిహుబిహార్ ప్రావిన్స్, థాయిలాండ్లోని సిస్కేట్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఉంది. ఈ రెండు దేశాలు దీనిని తమవిగా చెప్పుకుంటున్నాయి. ఇదే గొడవకు కారణమైంది. ఇక థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉన్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. వీటిలో 11వ శతాబ్దానికి చెందిన ప్రిహుబిహార్ కీలకమైనది. ఇక ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఇరు దేశాలు ఆ చర్చకు సిద్ధం అంటూనే సరిహద్దుల్లో మాత్రం కవ్వింపు చర్యలు చేసుకుంటున్నాయి. దీంతో తాజాగా థాయిలాండ్, కంబోడియా సరిహద్దులకు పెద్ద ఎత్తున సైనికులు, ఆయుధాలను తరలించింది. దీంతో కంబోడియా తీవ్రంగా ఖండించింది. థాయిలాండ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కంబోడియా సైన్యం ఆరోపించింది. యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. థాయిలాండ్ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని కోరింది. థాయిలాండ్ మాత్రం భిన్నంగా స్పందించింది. కంబోడియాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు కంబోడియా స్వస్తి పలకాలని షరతు విధించింది. ఇక యుద్ధ సమగ్ర వద్దకు వస్తే కంబోడియా కన్నా థాయిలాండ్ అన్ని రకాల బలమైన దేశం. కంబోడియా దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అదే సమయంలో థాయిలాండ్ దగ్గర పైలట్ జెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలలోనూ పొరుగు దేశమైన చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ డ్రాగన్ కంట్రీకి థాయ్తో ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. చైనా ఇప్పటికే ఆ దేశానికి ఆయుధాలు కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా చైనా థాయిలాండ్కే సహాయం చేస్తుందని అంచనా. అదే కనుక అయితే కంబోడియా మరింత బలహీనపడిపోతోంది. మరోవైపు కంబోడియాలోని భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని, అత్యవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.